వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మనం ఈ టాపిక్లో జూన్ మంత్కి సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ని రెండు భాగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. సో జూన్ 1 to 15 వరకు ఒక వీడియోలో, తర్వాత 16 నుంచి 30 వరకు ఒక వీడియోలో చేయబోతున్నాం. సో అందులో భాగంగా ఈ మొట్టమొదటి వీడియో చూద్దాం. టాపిక్లోకి వెళ్తే మన టాపిక్స్ అన్నీ కూడా ప్రతి టాపిక్ కూడా కవర్ చేసుకునే వెళ్తామండి, ఏది కూడా స్కిప్ చేయము. ముందుగా భారతదేశపు నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా, సిడిఎస్ అంటాం, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మరియు సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే మొట్టమొదటి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బిపిన్ రావత్ గారు, రెండవది అనిల్ చౌహాన్ గారు, ప్రస్తుతం ఇప్పుడు భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మూడవ వ్యక్తి ఎన్ఎస్ రాజా సుబ్రమణ్యన్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో మనం ఇప్పుడు ఎవరున్నారో తెలుసుకొని దాని ముందుది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే పిఎం సూర్య గారి పథకం కింద 40 లక్షల ఇండ్లకు రూప్ ట్యాప్ సోలార్ కనెక్టివిటీ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పిఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన 2024లో ప్రారంభించడం జరిగింది. ఇది ఉచిత విద్యుత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 2026 మే నాటికి 40 లక్షల గృహాలకు రూఫ్ ట్యాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చే ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది. అయితే ఈ పిఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన కింద ఆదాయ పన్ను చెల్లించిన కుటుంబాలకు 70% విధానంలో రాయితీ అన్నమాట రూఫ్ ట్యాప్ సోలార్ ప్యానెల్ను అందించడం జరుగుతుంది. అయితే ప్రతి నెల కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్ మనకి, దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు రూప్ ట్యాప్ సోలార్ ప్యానెల్స్ సదుపాయాన్ని కల్పించుటకు నిర్దేశించుకున్న టార్గెట్ 2027 మార్చి 31 అండి. ఎప్పుడది 2027 మార్చి 31 నిర్దేశించుకున్న సంవత్సరం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్స్లో మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. సో మరాపి అగ్నిపర్వతం ఎక్కడుందో అడుగుతాడు, ఇండోనేషియా. రీసెంట్గా మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హయింగ్ గారు భారత్ పర్యటించడం జరిగింది. అందులో భాగంగా బౌద్ధ క్షేత్రమైనటువంటి మహాబోధి ఆలయాన్ని సందర్శనతో ప్రారంభించడం జరిగింది. సో ఆయన మన పర్యటన చేయడం జరిగింది కాబట్టి ఆయన యొక్క పేరును మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హయింగ్ అండి. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే భారత నావికాదళ 27వ నావికాదళ అధిపతిగా నియమితులైంది రీసెంట్గా కృష్ణ స్వామినాథన్ గారండి. 27వ నావికాదళ అధిపతిగా ఆయన ఎవరి స్థానంలో నియమితపడ్డారంటే దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో ఈయన నూతనంగా నియమించబడ్డారు. కృష్ణ స్వామినాథన్ 27వ, గుర్తుపెట్టుకోండి, 27th నావికాదళ అధిపతి 27 గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచ పాల దినోత్సవం జూన్ 1న జరుపుకుంటారు. మనం దినోత్సవాలు చెప్పుకునేటప్పుడు కొన్నిటికి థీమ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా మనం చూసుకోవాలి. టోటల్ డేస్ అండ్ థీమ్స్ అనేది మనకి 6 మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో జీకే కరెంట్ అఫైర్స్ అనే టాపిక్లో ఆ టాపిక్ కూడా ఉంటుంది. థీమ్ చూసుకుంటే ప్రపంచ పాల దినోత్సవం జూన్ 1న జరుపుతాము. సెలబ్రేటింగ్ ఉమెన్ ఫార్మర్స్ అనేది ఈ ప్రపంచ పాల దినోత్సవం యొక్క థీమ్ అండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయనున్న వియత్నాం. భారత్ మరియు రష్యా దేశాలు, యాక్చువల్గా ఈ బ్రహ్మోస్ అనే క్షిపణి ఎవరు తయారు చేశారు సంయుక్తంగా అంటే భారత్ మరియు రష్యా దేశాలు. మరి భారత్ మరియు రష్యా దేశాలు ఈ రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో సంయుక్తంగా రూపొందించబడినటువంటి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత్ నుంచి కొనుగోలు చేయడానికి 6,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని వియత్నాం కుదుర్చుకోవడం జరిగింది. సో వియత్నాం రాజధాని హనోయి, కరెన్సీ డాంగ్ అండి. ఇక భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిస్టమ్ ఆన్ చిప్ ఏ 2000 నేత్రా, ఏఐ సిస్టమ్ ఆన్ చిప్ ఏ 2000 నేత్రా. ఇది కేరళకు చెందినటువంటి సెమీ కండక్టర్ స్టార్టప్ అయిన నేత్రా సెమీ. అదేవిధంగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎడ్జ్ సిస్టమ్ ఆన్ చిప్స్లలో ఒకటైనటువంటి నేత్రా ఏ 2000ను విడుదల చేయడం జరిగింది. ఇదేం చేస్తుందంటే స్మార్ట్ కెమెరాలు, రోబోటిక్స్ కోసం రూపొందించబడినది. ఇది క్లౌడ్పై ఆధారపడకుండా ఏఐని స్థానికంగా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మరి సెమీ కండక్టర్ మిషన్ అనేది 2023లో ప్రారంభించడం జరిగిందండి ఇండియా. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ నిలిచింది, 19వ ఎడిషను. రన్నర్గా ఎవరు నిలిచారంటే
గుజరాత్ టైటాన్స్. అయితే ఇక్కడ ఐపీఎల్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అనేది మన జీకే కరెంట్ అఫైర్స్ అనే టాపిక్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. ఐపీఎల్ టోటల్గా దాని గురించి మీరు అక్కడ ఆ వీడియోలో చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం టోటల్గా ఇది చెప్తే మనకి టైం అనేది ల్యాగ్ అవుతుంది. సో స్పెసిఫిక్గా మనకి ఐపీఎల్ 2026 అనే టాపిక్ అందులో మనకి ఉంచడం జరిగింది, అది చూడొచ్చు. నెక్స్ట్, ఇస్రో కేంద్ర జలశక్తి శాఖ మధ్య అవగాహన ఒప్పందం. భారతదేశంలో జల వనరుల నిర్వహణకు మెరుగుపరచడానికి కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖ అయినటువంటి మరియు అలాగే ఇస్రో అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు ఇస్రో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ భాగస్వామ్యం ద్వారా ఉపగ్రహ సాంకేతికత, అంతరిక్ష ఆధారిత అనువర్తనాలను ఉపయోగించి నీటి వనరుల పరిశోధనలు జరగనున్నాయి. ఇక కేంద్ర జల సంఘం 1945లో ఏర్పాటైంది. మరి ప్రస్తుత కేంద్ర జల సంఘం చైర్మన్గా అనుపమ్ ప్రసాద్ గారు పనిచేయడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ అండి. ఇక నెక్స్ట్ వన్, సిటీ ఎకనామిక్ రీజియన్స్కు విశాఖపట్నం ఎంపిక. పట్టణాభివృద్ధి ఫైనాన్సింగ్ కింద కేంద్రం 2026-27లో ప్రకటించిన సిటీ ఎకనామిక్ రీజియన్ పథకానికి సంబంధించిన దేశవ్యాప్తంగా 7 నగరాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం ఒక నగరంగా ఎంపికైంది. ఆ 7 నగరాలు ఏంటంటే ముంబై, సూరత్, విశాఖపట్నం, వారణాసి, బెంగళూరు, భువనేశ్వర్ అండ్ కోయంబత్తూర్ అనేవి 7 నగరాలు. ఇక ఒక్కో నగరంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం 5,000 కోట్లను వెచ్చిస్తూ జరుగుతుంది. అయితే ఖర్చు చేసే మొత్తంలో రాష్ట్రం వాటా కింద 1,500 కోట్లు రుణంగా అందించి మిగిలిన మొత్తం కేంద్రం అనేది సమకూర్చడం జరుగుతుంది 5 ఏళ్ల కాలానికి పరిమితితో. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే, భారతదేశపు మొట్టమొదటి మహిళా నిర్వహణ సౌర విద్యుత్ కేంద్రం తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వెంకటాపురం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. 1 మెగావాట్స్కి సంబంధించి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ ప్లాంట్ను పూర్తి బాధ్యత నిర్వహిస్తాయి. భారతదేశపు మొట్టమొదటి మహిళా నిర్వహణ సౌర విద్యుత్ కేంద్రం. గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణే కదా అనేసి ఏపీ వాళ్ళు చదవకుండా ఉండడానికి వీల్లేదు. ఇది మొట్టమొదటిది, భారతదేశపు మొట్టమొదటిదని గుర్తుపెట్టుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న జరుపుకోవడం జరుగుతుంది. 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారు పనిచేయడం జరుగుతుందండి. ఇక ఏపీకు 750 విద్యుత్ బస్సుల పంపిణీ. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పీఎం ఈ బస్ సేవా పథకం కింద ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. అయితే ఈ పీఎం ఈ బస్ సేవా పథకంలో భాగంగా 2023లో దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10,000 విద్యుత్ బస్సును ప్రవేశపెట్టాలని ముఖ్య ఉద్దేశంగా నిర్ణయించుకుంది ఈ పథకం కింద. అయితే దీనిని ఏ శాఖ అమలు చేస్తుందంటే కేంద్ర పట్టణ మరియు గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో ఏపీకి ఎంతండి? 750. ఇక సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన తొలి భారత డబుల్స్ జట్టు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన తొలి భారత డబుల్స్ జట్టు ఏదంటే సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి అండి. ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ సింగపూర్, గుర్తుపెట్టుకోండి. ఇక నౌసేన శౌర్య వాటిక, దీనిని లక్నోలో ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నౌసేన శౌర్య వాటిక అనేది దేశంలోనే ప్రముఖ ఓపెన్ ఎయిర్ నావల్ హెరిటేజ్ మ్యూజియం అటండి ఇది. ఓకే, ఇది ఇండియన్ నేవీ యొక్క చరిత్ర, అదేవిధంగా వారి యొక్క త్యాగాలు మరియు ఆపరేషన్ క్రతువును ప్రదర్శించడానికి అంకితం చేయబడింది. 19 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. ఎక్కడంటే నౌసేన శౌర్యవాటిక ఉత్తరప్రదేశ్ వేదికగా లక్నోలో అండి. ఇక 2025-26లో భారత సముద్ర ఆహార ఎగుమతులు రికార్డు స్థాయికి సృష్టించాయి. ఇందులో భాగంగా ఏంటో చూద్దాం మనం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 19 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తే ఈ ఎగుమతుల మొత్తం విలువ 73,890 కోట్లు 73,890 కోట్లుగా ఉంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక విలువ మరియు పరిమాణం పరంగా అత్యధిక స్థాయి. ఇక అమెరికా, చైనా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రధాన దిగుమతిదారులుగా కొనసాగుతున్నాయి. ఏ రెండు? అమెరికా, చైనా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రధాన దిగుమతిదారుగా కొనసాగుతున్నాయండి. ఇక ఫ్రోజన్ రొయ్యలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా నిలిచాయి. ఫ్రోజన్ రొయ్యలు. ఇక మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ 1972లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోవాలి యాక్ట్ అనేది. మరి ప్రధాన కార్యాలయం మనకి కొచ్చి కేంద్రంగా పనిచేస్తుంది, కేరళ. నెక్స్ట్, డిఆర్డీఓ అభివృద్ధి చేసిన రుద్రం 2 క్షిపణి విజయవంత పరీక్ష. దేశ రక్షణలో భాగంగా గగనతల లక్ష్యాలను ఛేదించేందుకు భూతలం నుంచి ప్రయోగించే రుద్రం 2ని డిఆర్డీఓ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒడిశా చాందీపూర్లోని సమీకృత టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఏది? రుద్రం 2. ఎవరు? డిఆర్డీఓ. దీని పరిధి 350 కిలోమీటర్లు. శత్రు రాడార్ వ్యవస్థలు,
మరియు వైమానిక రక్షణ నెట్వర్క్లను ధ్వంసం చేయడానికి దీన్ని రూపొందించడం జరిగింది. ఇక రుద్రం 2 క్షిపణులు అనేవి రష్యాకు చెందిన KH-31 యాంటీ రేడియేషన్ క్షిపణుల స్థానంలో దీనిని ప్రవేశపెట్టడం జరిగిందండి. దేని స్థానంలో? KH-31. ఇక DRDO చైర్మన్గా రాజేష్ కుమార్ సింగ్ గారు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు బాధ్యతలు. 1958లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, రాజేష్ కుమార్ సింగ్ అండి DRDO ప్రస్తుత చైర్మన్. ఇక షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటాము. నూతన డైరెక్టర్గా ముత్తు చెలియన్ గారు నియమించబడ్డారు. దీన్నే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట అంటాము. ఈ షార్కు నూతన డైరెక్టర్గా ముత్తు చెలియన్ గారిని నియమితులయ్యారు. ఎవరండి? నూతన డైరెక్టర్గా ముత్తు చెలియన్. ఈ 1991 నుంచి షార్లో శాస్త్రవేత్తగా ఈయన సేవలు అందించారటండి. ఎవరు? ముత్తు చెలియన్ గారు. అయితే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. స్థాపన 1969లో ఏర్పాటు జరిగింది. అయితే పేరు మార్పు దీన్ని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ నుంచి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా మార్చారు 2002లో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, 2 ఒకటే మార్పు అనేది జరిగింది. ముత్తు చెలియన్ నూతన డైరెక్టర్, గుర్తుపెట్టుకోవాలి, డైరెక్టర్గా. CBSE నూతన చైర్మన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నూతన చైర్మన్గా లోకండే ప్రశాంత్ సీతారాం గారిని కేంద్రం నియమించింది. చూసుకోండి, ఎక్కువ నియామకాలు అనేవి కూడా ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. CBSE 1962లో ఏర్పాటైంది, గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాము. ఇక పప్పు ధాన్యాల ఉత్పత్తులు ఏపీకి మొదటి స్థానం. ఇలాంటివి మనకి స్థానాలు ఇంపార్టెంట్ అండి ఏపీకి సంబంధించి. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి సంబంధించి 57.73% వృద్ధి రేటుతో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏపీలో 2024-25లో 9.96 లక్షల టన్నుల ఉత్పత్తి అయ్యింది పప్పు ధాన్యాలు. 2025-26కు వచ్చేసరికి 15.71 లక్షల టన్నులకు చేరింది. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గరగా 57.73% వృద్ధి రేటు చెందింది. సో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ అనేది నిలిచిందండి. అయితే ఏపీలో అత్యధికంగా సాగే పప్పు ధాన్యాల పంటల్లో పెసర, మినుము, కంది ఉంటే అధిక వాటా ఉత్పత్తి పరంగా చూసుకుంటే పెసర, విస్తీర్ణం పరంగా చూసుకుంటే కంది సాగు అధికంగా ఉంటుంది. ఇక ఇటీవలే కర్ణాటక రాష్ట్రానికి 18వ సీఎంగా నియమితులైంది ఎవరండి? DK శివకుమార్. ఈయన ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు DK శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కర్ణాటక రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీ. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆరావళి పర్వత శ్రేణి పరిధి నిర్ధారణకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 2026 ఆగస్టు 31లోగా తన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు అనేది ఆదేశించింది. ఇక కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కాంచన్ దేవి గారు అధ్యక్షత వహిస్తడం జరుగుతుందండి. ఇక ఈ ఆరావళి పర్వత శ్రేణి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఆరావళి పర్వత శ్రేణి పరిధి నిర్ధారణకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ ఏర్పాటు. అధ్యక్షతన ఎవరంటే కాంచనా దేవి గారు. ఇక యువ ప్రతిభా వికాసం వైభవ్ సూర్యవంశీపై అధ్యయనం చేయుటకు IIM ఇండోరు మనకి అధ్యయనం చేయనుంది. ఎవరిపైనంటే వైభవ్ సూర్యవంశీపై అధ్యయనం చేయనున్న IIM ఇండోర్. ఇక రష్యా నుంచి భారత్కు S-400 గగనతల రక్షణ వ్యవస్థ, స్వయంచాలిత క్షిపణి ప్రయోగ వ్యవస్థలతో కూడుకున్న ఈ S-400 సుదర్శన గగనతల రక్షణ వ్యవస్థ 4వ స్క్వాడ్రన్ ఇటీవలే రష్యా నుంచి భారత్కు చేరింది. యాక్చువల్గా మనం భారత గగనతల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో యాక్చువల్గా ఈ S-400 5 స్క్వాడ్రన్లు అందించేలా రష్యాతో 2018లో ఒప్పందం జరిగింది. సో ఇప్పటికీ 4వ స్క్వాడ్రన్ భారత్ చేతికి అందింది. ఇంకొకటి ఉందన్నమాట, టోటల్గా 5 అయితే. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే భారత సైన్యం దివ్యాస్త్ర MK1 లోయిటరింగ్ మ్యూనిషన్ విజయవంత పరీక్ష. దివ్యాస్త్ర MK1 అండి. భారత సైన్యం రాజస్థాన్లోని జోధ్పూర్లో దివ్యాస్త్ర MK1 వ్యవస్థను సంబంధించినటువంటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ దివ్యాస్త్ర MK1 అనేది హోవెరెట్ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ కృత్రిమ మేధస్సు ఆధారిత టాక్టికల్ లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థ అనమాట. అయితే భారత సరిహద్దు ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ మరియు రీకనెక్షన్స్ సామర్థ్యాలను పెంచేందుకు దీనిని రూపొందించడం జరిగింది. ఓకే, ఇక బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్. ఏపీ గవర్నమెంట్ చేపట్టిన ఒక ప్రధాన పాఠశాల నమోదు కార్యక్రమం ఉంటుంది. దీని లక్ష్యం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలో 100% ప్రవేశాలను సాధించడమే ఈ బడి పిలుస్తుంది యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్కు ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ని 2026 దక్కింది. ఎవరికి? ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్కు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 అనేది దక్కడం జరిగిందండి.
ఇక మిషన్ సెన్హోజోరి అస్సాం యొక్క జిఐ గుర్తింపు పొందిన మూగా పట్టును ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విలాసవంతమైన బ్రాండ్గా తీర్చిదిద్దేందుకు అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరియు అస్సాం గవర్నమెంట్ సంయుక్తంగా ప్రారంభించింది ఈ కార్యక్రమం మిషన్ సెన్హోజోరి అస్సాం. ఇక ఆపరేషన్ డెల్టా హంట్ గుజరాత్ అండి. అక్రమ చొరబాట్లను అరికట్టడానికి గుజరాత్ పోలీసులు చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ ఇది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5ను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. అయితే 1972లోని స్టాక్హోమ్లో జరిగిన యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంటల్ సందర్భంగా యుఎన్ఓ దీన్ని ప్రకటించడం జరిగింది. మరి మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1973లో జరుపుకున్నారండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం యాక్చువల్గా జూన్ 5ను జరుపుకుంటాము. అయితే మొట్టమొదటి 1973లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటారు నిర్వహిస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం నైరోబీ కేంద్రంగా కెన్యాలో పనిచేస్తుంది. 1972లో ఏర్పాటైంది యుఎన్ఈపి. మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవాలి. 2026 థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అండి. మరి 2026 ఆతిథ్య దేశంగా అజర్బైజాన్ బాకు అనేది ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఆతిథ్య దేశంగా చెప్పవచ్చు. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి శాశ్వతేతర సభ్యులుగా అంటే తాత్కాలిక సభ్యులుగా పోర్చుగల్ ఆస్ట్రియా ఎన్నిక. యాక్చువల్గా మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది మనకి యుఎన్ఓ 6 అంగాలు ఉంటాయి కదండి. అందులో భాగంగా జనరల్ అసెంబ్లీ ఉంటుంది. సెకండ్ది మనకి ఇక్కడ భద్రతా మండలి అండి. భద్రతా మండలిలో యాక్చువల్గా 15 సభ్య దేశాలు ఉంటాయి. అందులో 5 సభ్య దేశాలు శాశ్వత సభ్య దేశాలు, మిగతా 10 కూడా 2 సంవత్సరాల కాలానికి నియమించబడి ఉంటాయి. శాశ్వతేతర అంటే తాత్కాలిక సభ్య దేశాలుగా ఉంటాయి. అయితే ఈ పోర్చుగల్ ఆస్ట్రియాని ఎన్నిక ఇవ్వడం జరిగింది. వీటి పదవీ కాలం 2027 జనవరి 1 నుంచి 28 డిసెంబర్ 31 వరకు, అంటే 2 సంవత్సరాల పాటు తాత్కాలిక సభ్య దేశాలుగా ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయండి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అని. ఇక పోర్చుగల్ ఆస్ట్రియాతో పాటు కిర్గిజిస్తాన్, ట్రినిడాడ్ టొబాగో, జింబాబ్వే 2027-28 కాలానికి తాత్కాలిక సభ్య దేశాలుగా 2 ఏళ్ల పదవీ కాలంతో ఉండనున్నాయి. ప్రస్తుతం 10 తాత్కాలిక సభ్య దేశాలు ఏంటో చూద్దాము. బహ్రెయిన్ 2026-27 వరకు 27 వరకు ఉంటాయి అన్నమాట ఇవి. బహ్రెయిన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాత్వియా, లైబీరియా, డెన్మార్క్, సోమాలియా, పనామా, పాక్, గ్రీసు ఈ 2025 నుంచి 26 వరకు ఉండడం జరుగుతుంది. ఈ చివరి 5 కూడా మొదటి 5 26 నుంచి 27 వరకు ఉంటాయి. ఇక శాశ్వత సభ్య దేశాలు చూసుకుంటే బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, అమెరికా, రష్యా చెప్పాం కదా, అదనమాట. భారతదేశం యొక్క 100వ రామ్సార్ సైట్ అండి. ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ బల్లియా జిల్లా పక్షి సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ భారతదేశపు 100వ రామ్సార్ సైట్గా అవతరించింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్. ఇక అతిపెద్ద రామ్సార్ సైట్ సుందర్బన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అతి చిన్నది రేణుక హిమాచల్ ప్రదేశ్లో ఉండడం జరుగుతుందండి. ఫిబ్రవరి 2న వెట్లాండ్స్ డే ప్రపంచ చిత్తడినేల దినోత్సవం కూడా జరుపుకుంటాము. ఇక వెనుజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ భారత్ పర్యటించారు. సో వెనుజులా అధ్యక్షురాలు పేరు గుర్తుపెట్టుకోవాలి, డెల్సీ రోడ్రిగ్స్. ఇరు దేశాల మధ్య అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ఫార్మాన్యూటికల్స్, వ్యవసాయము, ఆటోమొబైల్ సహకారము వీటిలో భాగంగా ఒప్పందాలు జరిగాయి. మరి వెనుజులా రాజధాని కరాకస్, కరెన్సీ బొలీవర్. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే భారతదేశపు మొట్టమొదటి మోడల్ బార్డర్ విలేజ్ తూర్పు లడఖ్లోని గ్రామమైన చూమూర్ భారతదేశపు మొట్టమొదటి ఆదర్శ సరిహద్దు గ్రామంగా నిలిచింది. ఏదండి ఇది? చూమూర్ అండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రపంచంలో 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా భారత్ నిలిచిందండి. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సౌర విద్యుత్ వృద్ధి మార్కెట్ కలిగిన దేశంగా అమెరికాను అధిగమించి చైనా తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. ఓకే. ఇక 2025లో 37 గిగావాట్లకు పైగా కొత్త సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించి మొత్తం 155 గిగావాట్ల పైగా భారత్ పెంచుకుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రపంచంలోనే తొలి శాశ్వత అణువ్యర్థాల నిల్వ కేంద్రం ఎక్కడండి? ఇది ఫిన్లాండ్లోని అంకాలో అనే ప్రపంచంలోనే తొలి శాశ్వత భూగర్భ ఫిన్లాండ్లోని అంకాలో అనే ప్రాంతంలో ప్రపంచంలోనే తొలి శాశ్వత భూగర్భ అణువ్యర్థాల నిల్వ కేంద్రాన్ని నిర్మించింది. ఇది ఫిన్లాండ్లోని యురాజోకా ప్రాంతంలో ఉంది.
ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి అంచనాలను కేంద్ర గణాంకాల మరియు పథకాల అమలు శాఖ 7.7%గా ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే నవాచార్ మంత్ర కార్యక్రమం గ్రామీణ స్థానిక ఆవిష్కరణలు గుర్తించి అభివృద్ధి చేయడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే స్థానిక ఆవిష్కరణ ఇన్నోవేషన్స్ అంటాం కదా, స్థానిక ఆవిష్కరణలు వ్యాపారవేత్తలు మరియు స్టార్టప్లకు ఇంక్యుబేషన్ మరియు మార్గదర్శకత్వం మరియు అభివృద్ధి అవకాశాలు కల్పించడం దీని యొక్క లక్ష్యం అండి. ఇక ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 మే 28 నుంచి 31 వరకు హాంకాంగ్లోని కైటాక్ యూత్ స్పోర్ట్స్ గ్రౌండ్లో జరిగింది. అయితే పథకాల పట్టికలో ఇది ఎక్కడ జరిగిందో గుర్తుపెట్టుకోండి. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హాంకాంగ్ అండి. పథకాల పట్టిక చూసుకుంటే చైనా, ఇండియా, జపాన్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 2వ స్థానంలో నిలిచింది. చైనా మొదటి స్థానంలో 25 పథకాలతో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 14, 9, 2 పథకాలతో 25 పథకాలతో నిలిచింది. ఇండియా 19 పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. జపాన్ 3వ స్థానంలో నిలిచింది. ఇక ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎప్పుడు స్థాపించబడిందంటే 1973. దీని యొక్క హెడ్ క్వార్టర్ సియోల్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే అండి బుక్ అండి వెన్ ఆడిట్ మ్యాటర్స్ కాగ్ ఇంటర్వెన్షన్స్ దట్ మేడ్ ఏ డిఫరెన్స్ అనే పుస్తకాన్ని రచించింది వినోద్ రాయ్ గారండి. మాజీ 11వ కాగ్ కంట్రోలర్ ఎడిటర్ అండ్ జనరల్ అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి, పుస్తకాలకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే రాజ్యాంగ నిపుణుడు మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి సుభాష్ సి కశ్యప్ గారు మరణించడం జరిగింది. సో వ్యక్తులు సంబంధించిన టాపిక్స్ పర్సన్స్ న్యూస్ అని వస్తుంది కదా, ఆ టాపిక్లో వస్తుంది వీటి గురించి. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకాంత్ మిశ్రా గారు నియమించబడ్డారు. వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీలకాంత్ మిశ్రా. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును 6.3% అంచనా వేసిన OECD సంస్థ. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే సీడ్ బాల్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టిన ఏపీ గవర్నమెంట్. ఏపీలో 2047 నాటికి పచ్చదనాన్ని 50%తో పెంచే లక్ష్యంతో 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నమెంట్ విత్తన బంతి సీడ్ బాల్ అంటారు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందండి. అటవీ శాఖ, స్వయం సహాయక సంఘాలు మరియు విద్యార్థుల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల విత్తన బంతులను తయారు చేసి వెదజల్లుతుంది అనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోని మాలపాడు బటర్ఫ్లై నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే నార్వే చెస్ టైటిల్ను గెలుపొందిన తొలి భారతీయ చెస్ ప్లేయర్గా ఆర్ ప్రజ్ఞానంద. నార్వే చెస్ టైటిల్ను గెలుపొందిన తొలి భారతీయ చెస్ ప్లేయర్గా నిలిచింది ఎవరంటే ఆర్ ప్రజ్ఞానంద, రన్నరు మ్యాగ్నస్. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇథనాల్ 85 ఇంధనాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 85% ఇథనాలు మరియు 15% పెట్రోల్ మిశ్రమమైన ఈ 85 ఇంధనం దేశంలో అధికారికంగా ప్రారంభించబడింది. దీని ధర లీటర్కు 82.5గా ఉంటుంది. ఈ 85కు ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం అనేది అవసరం. ఇది దేశవ్యాప్తంగా విస్తరించడానికి ముందు నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వ్యాగన్ ఆర్ను మారుతి సుజుకి సంస్థ రూపొందించి ఢిల్లీలో ప్రవేశపెట్టడం జరిగిందండి, వ్యాగన్ ఆర్. ఇక భారత్కు 5వ తరం Su-57 స్టెల్త్ యుద్ధ విమానాల సరఫరాకు రష్యా అంగీకారం. చూసుకోండి, ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ మనకి రక్షణ వ్యవస్థకు సంబంధించిన టాపిక్స్ అనేది ప్రతి డేలో కూడా వస్తుండడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఇవి కంపేర్ చేసుకుని చదవాలి. ఈ Su-57 అనేది రష్యా యొక్క మొట్టమొదటి కార్యాచరణలో ఉన్న 5వ తరం స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్. దీనిని సుకోయ్ అనే సంస్థ, ఎస్ అంటే సుకోయ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. దీని వేగం 2120 km/h మ్యాక్ 2 అంటారు. భారత్లో AMC అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ పేరిట ఈ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఏపీలోని పుట్టపర్తి జిల్లా తయారీ కేంద్రంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డేటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అండ్ L&T మరియు భారత ఫోర్జ్ సహకారంతో దీనిని రూపొందించడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వన్ బెంగళూరులో లివర్పూల్ యూనివర్సిటీ తొలి భారతీయ క్యాంపస్. కర్ణాటక బెంగళూరులో UK
బ్రిటన్ దేశానికి చెందినటువంటి లివర్పూల్ యూనివర్సిటీ తన క్యాంపస్ను స్థాపించడానికి విద్యా మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా ఆమోదం పొందింది. ఇక నెక్స్ట్ వన్, నమో ఆక్సిజన్ పార్క్స్ను ప్రారంభించిన ఢిల్లీ గవర్నమెంటు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించి గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఢిల్లీ గవర్నమెంట్ 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించింది. భవిష్యత్తులో నగర వ్యాప్తంగా మొత్తం 100 ఆక్సిజన్ పార్కులను ఏర్పాటు చేయడమే దీని యొక్క లక్ష్యం అండి. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో తొలిసారిగా 4 హైకోర్టులకు పూర్తిస్థాయి మహిళా ప్రధాన న్యాయమూర్తులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత న్యాయ చరిత్రలో తొలిసారిగా 4 హైకోర్టులకు ఒకేసారి పూర్తిస్థాయి మహిళా ప్రధాన న్యాయమూర్తులు నాయకత్వం వహిస్తున్నారు. ఒకటోది పాట్నా హైకోర్టు మీనాక్షి మదన్ రాయ్, నెక్స్ట్ గుజరాత్ హైకోర్టు సునీత అగర్వాల్, ఇక మేఘాలయ హైకోర్టు రేవతి మోనితా దేరి, ఇక ఏపీ హైకోర్టుకి లిసా గిల్. సో భారత న్యాయ చరిత్రలో తొలిసారిగా 4 హైకోర్టు పూర్తిస్థాయి మహిళా ప్రధాన న్యాయమూర్తులు నాయకత్వం వహిస్తున్నారు. హైకోర్టు అధికారం అనేది 214 నుంచి 231 వరకు తెలుపుతుంది. మొత్తం హైకోర్టు 25 ఉండడం జరుగుతుందండి ఇప్పటి వరకు భారతదేశంలో. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి అనేది నియమించడం జరుగుతుంది. ఇక విపత్తుల నిర్వహణపై ఒడిశాలో బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. ప్రకృతి విపత్తు నిర్వహణ, సంసిద్ధత మరియు నిర్వహణపై చర్చించేందుకు ఒడిశాలోని పూరిలో బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి మెట్టే ఫ్రెడరిక్సన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన సోషల్ డెమోక్రటిక్స్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇక డెన్మార్క్ రాజధాని కోపెన్హెగెన్, కరెన్సీ డానిష్ క్రోన్. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ గారు నియమించబడ్డారు. నెక్స్ట్ వన్, ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డు పొందిన తొలి ఫుట్బాలర్గా లియోనాల్ మెస్సీ ఈ ఘనత సాధించారండి. ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డు, ఓకే, ఫుట్బాలర్ అనమాట. భారతదేశపు 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం జమ్మూలో ప్రారంభం జరిగింది. ఈ కేంద్రం జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్లకు జిల్లా స్థాయి వాతావరణ సూచనలు, ఆకస్మిక వరదల హెచ్చరికలు అందించడం జరుగుతుంది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ రీసెంట్గా జరిగింది కదా, ఫ్రెంచ్ ఓపెన్ 2026 ఉమెన్స్ సింగిల్ విన్నర్ ఎవరంటే మేరా ఆండ్రీవా. వెరీ వెరీ ఇంపార్టెంట్. విన్నర్తో పాటు రన్నర్ ఇంపార్టెంటు, అదేవిధంగా విన్నరు రన్నరు ఏ దేశానికి చెందినవారు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఏమో మేరా ఆండ్రీవా రష్యా, ఫస్ట్ టైం గెలిచారు. ఇక రన్నరు మాజా చావిన్స్కా పోలాండ్. ఇక మెన్స్ సింగిల్ విన్నర్ చూసుకుంటే అలెగ్జాండర్ జ్వరేవ్ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి, తొలి గ్రాండ్ స్లామ్ అంట. ఇక రన్నర్గా చూసుకుంటే ఫ్లావియో కోబాలి ఇటలీ. ఈ 4 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి మనకి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సికి కానీ, అదేవిధంగా నెక్స్ట్ రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. భారత రక్షణ వ్యయంపై సిప్రీ నివేదిక స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది. 2026 ప్రకారం భారత అణ్వాయుధాల సంఖ్య 190కి పెరిగింది. 2025 నాటికి భారత రక్షణ వ్యయం సుమారుగా $92.1 బిలియన్ చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే 8.9% పెరుగుదల సూచిస్తుంది, 8.9%. ఇక ఆయుధాల దిగుమతుల పరంగా 21-25లో ప్రపంచ దిగుమతుల్లో మొత్తం 8.92% నమోదైంది. ఇక సిప్రీ స్వీడన్ కేంద్రంగా పనిచేస్తుంది. 1966లో ఏర్పాటైంది ఈ సంస్థ. ఇక నెక్స్ట్ వన్, వరల్డ్ ఓషన్ డే జూన్ 8న జరుపుకుంటారు. యుఎన్ఓ జూన్ 8న వరల్డ్ ఓషన్స్ డే నిర్వహిస్తుంది. దీని యొక్క థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. డేస్ అండ్ థీమ్స్ ఇంపార్టెంట్. రీఇమేజిన్ బియాండ్ ద వరల్డ్ వీ నో ఏ న్యూ రిలేషన్షిప్ విత్ అవర్ ఓషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీఇమేజిన్ బియాండ్ ద వరల్డ్ వీ నో ఏ న్యూ రిలేషన్షిప్ విత్ అవర్ ఓషన్. ఇక ఇండియా ఏఐ మిషన్ నూతన సీఈఓగా సౌరభ్ విజయ్. ఒడాయ్కు సీఈఓగా ఉన్న సౌరభ్ విజయ్ గారు ఈ ఏఐ మిషన్కు నూతన సీఈఓగా నియమితులవ్వడం జరిగింది. ఇక ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో చేరిన వెస్ట్ బెంగాల్. 2018 సెప్టెంబర్ 23లో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో చేరిన 30వ రాష్ట్రంగా, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. గతంలో ఈ పథకాన్ని ఎన్హెచ్పిఎస్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్గా పిలిచేవారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తుంది. ఓకే, దేశవ్యాప్తంగా 12 కోట్ల కుటుంబాలకు ఈ పథకాన్ని చేరవేయాలనేదే ప్రధాన లక్ష్యము. ఓకే, నెక్స్ట్ యుఎన్డిపి మరియు హిమాచల్ ప్రదేశ్ మధ్య ఒప్పందం. హిమాచల్ ప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంటు యుఎన్డిపిల మధ్య ఒప్పందం కుదిరింది.
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1965లో ఏర్పడింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుందండి. ఇక నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ జరిగింది. ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్, గుజరాత్లో వేదికగా జరిగింది. దానిలో భారత్ అగ్రస్థానంగా నిలిచింది. జూన్ 4 నుంచి 8 వరకు జరిగింది అహ్మదాబాద్ వేదికగా. మనకి 2030లో కూడా కామన్వెల్త్ గేమ్స్ కూడా ఇక్కడే జరగబోతున్నాయి. ఇక 2020 డిసెంబర్ 15 కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యోగాసనాలకు అధికారికంగా పోటీ క్రీడా హోదా కల్పించాయి. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ మనకు 2014లో ఏర్పాటైంది. కేంద్ర మంత్రిగా ప్రతాప్రావు జాదవ్ గారు చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2014లో యుఎన్ఓ ఆమోదించింది. 2015లో తొలిసారిగా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. మరి ఈ అంతర్జాతీయ ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో మొదటి స్థానం ఇండియా నిలిచింది 114 పథకాలతో. జపాన్ 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో అర్జెంటీనా నిలిచింది. 3 స్థానాలు తెలుసుకొని భారతదేశము యొక్క పథకాలు, అదేవిధంగా గోల్డ్, సిల్వరు, బ్రాంజ్ కూడా పథకాలు తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ సాఫ్, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రీసెంట్గా జరిగింది. విజేతగా భారత్ నిలిచింది. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. గోవాలో మార్గోవాలో గల పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. బంగ్లాదేశ్ను ఓడించి భారత మహిళా ఫుట్బాల్ జట్టు విజేతగా నిలిచింది. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ విజేత భారత్, రన్నర్ ఏమో బంగ్లాదేశ్ అండి. ఢాకా కేంద్రంగా సాఫ్ అనేది పనిచేస్తుంది. ఇక సభ్య దేశాలు ఇందులో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు దీనిలో సభ్య దేశాలుగా ఉన్నాయండి. ఇక ఫ్రెంచ్ ఓపెన్ 2026 విజేతలు ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. మెన్స్ సింగిల్స్ అలెగ్జాండర్ జ్వరేవ్, రన్నర్ చూసుకుంటే ఫ్లావియో కొబాలియో. ఉమెన్స్ సింగిల్స్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్, ఇందులో బిట్ గ్యారంటీగా వస్తుంది ఏ ఎగ్జామ్కైనా. ఉమెన్స్ సింగిల్స్ మేరా ఆండ్రీవా రష్యా, రన్నర్గా మాజా చావ్లింకా. ఇంకా మెన్స్ డబుల్స్ మార్సెల్ గ్రాన్యులర్స్ అండ్ హొరాసియో జబిల్లాస్, మరి రన్నర్గా హెన్రీ ప్యాటన్ అండ్ హ్యారీ హెలియోవారా. ఇక ఉమెన్స్ డబుల్స్ కత్రినా సినైకోవా అండ్ టైలర్ టౌన్సెండ్. ఇక రన్నర్గా అన్నా డానిలీనా అండ్ అలెగ్జాండ్రా క్రోనిక్. మిక్స్డ్ డబుల్స్లో సారా ఎర్రాని అండ్ ఆండ్రియా వావసోరి, రన్నర్గా గ్యాబ్రియాలా డాబ్రోస్కి అండ్ ఈవెన్ కినా. నెక్స్ట్ వన్ అండి 125వ ఎడిషన్ ఫ్రెంచ్ ఓపెన్ అనమాట. 2026లో జరిగిందని చెప్పాం కదా, దాన్నే క్లే కోర్ట్లో జరుగుతుంది, రోలాండ్ గ్యారో స్టేడియం అని కూడా అంటారు. ఇక భవ్య పోర్టల్ను ప్రారంభించిన పీయూష్ గోయల్, భవ్య పోర్టల్ను ప్రారంభించిన పీయూష్ గోయల్ గారు. భవ్య అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి. భారత్ ఆయుర్జోయిక్ వికాస్ యోజన, ఈ పోర్టల్ న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది. ఇక హాక్ HAWK హాస్టల్ యాక్టివిటీ వాటర్ కెర్నల్ అనే వన్యప్రాణుల నేరాల నిర్వహణ న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా కేరళ పేరు మారింది కదండి. వన్యప్రాణుల నేరాల నిర్వహణ కోసం న్యాయ వ్యవస్థను అనుసంధానించే భారత మొదటి డిజిటల్ వ్యవస్థగా కేరళ అటవీ శాఖ ఈ హాక్ను ప్రారంభించింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2026 జరుపుతాము. అయితే దీని గురించి జూన్ 21 మనం జరుపుకుంటాం. అయితే ముందుగా వచ్చింది, ఎందుకంటే ఇది మన భారతదేశం ప్రతిపాదించింది కాబట్టి ఒకసారి దీని గురించి తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2026 ఇది 12వ యోగా దినోత్సవం జూన్ 21 జరుగుతుంది. యోగా దినోత్సవం యొక్క థీమ్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా యొక్క థీమ్గా చెప్పొచ్చు. మరి 2026 ప్రధాన జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం కోల్కతాలోని పశ్చిమ బెంగాల్లో జరగనుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 కార్యక్రమంలో భాగంగా ఈ థీమ్ను అనుసంధానించి ఏడాది పొడవునా యోగా సాధనను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇజ్రాయిల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు 26 జనవరి 6వ తేదీన 2026 జనవరి 6న శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా దీన్ని వెలువరించింది. శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కరెన్సీ ఇజ్రాయెల్ న్యూ షెకెల్ అండి. సో మనం ప్రతి టాపిక్ కూడా కవర్ అవ్వాలి కాబట్టి కొంచెం స్పీడ్గా పెంచుదాం. భారతదేశంలో నిరంతరాయంగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసినటువంటి మోడీ గారు రికార్డు సృష్టించడం జరిగింది. 2026 జూన్ 10న ప్రధాని మోడీ గారు 4399 కంటే అధికంగా నిరంతర రోజుల పాలన పూర్తి చేసి భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా గుర్తుపెట్టుకోండి
నిరంతరాయంగా ప్రధానమంత్రిగా చేసిన నాయకుడిగా నిలిచారు. నెహ్రూ 1947 నుంచి పీఎంగా ఉన్నప్పటికీ 47-52 కాలం తాత్కాలిక ప్రభుత్వ కాలంగా పరిగణించబడుతుంది. నెహ్రూ 4398 రోజులు, ఇందిరాగాంధీ 4077 రోజులు. అత్యధిక కాలం పీఎంగా చేసిందైతే మాత్రం నెహ్రూ అండి. నిరంతరంగా చేసిందైతే మనకి మోడీ గారు రికార్డు సృష్టించడం జరిగింది. ఇక అస్సాం నుంచి దుబాయ్, సింగపూర్కు జిఐ ట్యాగ్ పొందిన తేజ్పూర్ లిచ్చి ఎగుమతి జరుగుతుంది. ఈ లిచ్చి అనేది 2015లో జిఐ ట్యాగ్ పొందింది. ఈ ఎగుమతికి ఇది ఎక్కడుంది? అస్సాం నుంచి అనమాట లిచ్చి, తేజ్పూర్ లిచ్చి. ఈ ఎగుమతికి వ్యవసాయ మరియు ప్రాసెస్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అప్పుడే అంటాం కదా, అగ్రికల్చర్ ఫుడ్స్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అంటే చెప్తాం కదా. సో ఈ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ ఎప్పుడ 1986 ఏర్పాటైందండి. ఇక భారత్లో 3 విదేశీ విశ్వవిద్యాలయ ప్రాంగణాల ఏర్పాటుకు అనుమతి. బ్రిటన్కు చెందిన యూకేకు చెందిన యూనివర్సిటీ బ్రిస్టల్ మరియు యూనివర్సిటీ ఆఫ్ యార్క్ ముంబైలో ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ బెంగళూరులో తన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్, ఫిలిప్పీన్స్ సమీపంలో 8.1 తీవ్రతతో భూకంపం. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిండనావో ద్వీపం తీరానికి సమీపంలో 8.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, కరెన్సీ ఫిలిప్పైన్సీ పెసో. అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అండి, ఫిలిప్పీన్స్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై కెనడా ప్రతిపాదన జరిగింది. కెనడా రాజధాని ఒటావా, కరెన్సీ కెనడియన్ డాలర్. ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ గారు చేస్తున్నారు. ఇక దక్షిణ కొరియా కొత్త ప్రధానమంత్రిగా హన్ సియోంగ్ సూక్. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే డెమోక్రటిక్ పార్టీ. ప్రస్తుత అధ్యక్షుడు అయితే ఎవరంటే లీ జే మ్యూంగ్. కరెన్సీ దక్షిణ కొరియా వాన్, రాజధాని సియోల్ అండి. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను 6.4%కి తగ్గించింది ఎవరు? ఫిచ్ సంస్థ. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఈజీ కనెక్ట్ మోడల్లో తొలి నగరంగా వారణాసిని ప్రకటించారు. ఈ విధానంలో అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీ చేరుకునే ముందే ఇమ్మిగ్రేషన్ మరియు సామాన్ తనిఖీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్లో కిర్తాయ్ 2 జల విద్యుత్ ప్రాజెక్టుకు పునరుజ్జీవనం. 930 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు చేనాబ్ నదిపై కిష్త్వార్ జిల్లాలో నిర్మించబడుతుంది. కిర్తాయ్ 2 అండి. ఓకే, ఈ జల విద్యుత్ ప్రాజెక్టు. పిఎం జన్ధన్ యోజన ఖాతాలు 58 కోట్లకు పైగా చేరాయి. ఈ పిఎం జన్ధన్ యోజన అనేది ఆగస్టు 28, 2014లో ప్రారంభమైందండి, గుర్తుపెట్టుకోండి. పిఎం జన్ధన్ యోజన కింద తెరవబడిన బ్యాంకు ఖాతాల సంఖ్య 58 కోట్లకు చేరింది. అందరికీ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు అందుబాటుకు తీసుకురావడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక సీతాపూర్లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇది సౌర విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆన్ డిఫెన్స్ ల్యాండ్ అట ఇది. ఓకేనా, ఇన్ యూపీ. ఈ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సహకారంతో దాదాపు 850 ఎకరాల ఖాళీ రక్షణ శాఖ భూమిలో, గుర్తుపెట్టుకోండి, రక్షణ శాఖ భూమిలో సీతాపూర్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. ప్రస్తుతం దాని యొక్క థీమ్ గుర్తుపెట్టుకుంటే ఇన్క్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ 2047. ప్రస్తుత చైర్మన్ మనకి మోడీ గారు, ప్రధానమంత్రి, వైస్ చైర్మన్గా అశోక్ కుమార్ లాహిరి, సీఈఓగా నిధి చెబ్బర్. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైందంటే జనవరి 1, 2015. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిఫా వరల్డ్ కప్ 2026 అండి. ఈ ఫిఫా వరల్డ్ కప్కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మన జీకే కరెంట్ అఫైర్స్ వీడియోలో పెట్టడం జరుగుతుంది. 2 డేస్లో అది పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ నార్మల్గా ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా మనకు ఆ వీడియో అనేది చేర్చడం జరుగుతుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 పురుషుల వరల్డ్ కప్ 23వ ఎడిషన్ అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బాగా గమనించండి. ఫిఫా వరల్డ్ కప్ కూడా 23వ ఎడిషనే, కామన్వెల్త్ కప్ కూడా 23వ ఎడిషనే, అక్కడ మనం గమనించాలి. ఓకే, అయితే జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఇది జరుగుతుంది ఫిఫా వరల్డ్ కప్. ఆతిథ్య దేశాలు ఎంసీ అని గుర్తుపెట్టుకోండి, మెక్సికో, కెనడా, అమెరికా. మరి జట్ల సంఖ్య 32 నుంచి 48కి పెంచారు. 104 మ్యాచ్లు. ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. మొట్టమొదటి ఫిఫా వరల్డ్ కప్ 1930లో జరిగింది. ఉరుగ్వే దాని యొక్క హోస్టింగ్ కంట్రీగా చెప్పొచ్చు. విన్నర్ కూడా ఉరుగ్వేనే. మరి 2022లో 22వ ఫిఫా వరల్డ్ కప్ ఖతర్ కేంద్రంగా జరిగింది. విన్నర్ అర్జెంటీనా చెప్పొచ్చు. ఓకే, దీని గురించి పూర్తిగా మనం ఐపీఎల్ కానీ అదేవిధంగా ఫిఫా, కామన్వెల్త్ వీటికి సంబంధించినటువంటి టోటల్
కరెంట్ అఫైర్స్ అనేది మనకి వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది, గాబరపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, జోజిలా సొరంగ మార్గాన్ని ప్రారంభించిన నితిన్ జయరామ్ గడ్కరీ. జోజిలా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి శాఖ నితిన్ గడ్కరీ గారు 13.15 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగాన్ని ప్రారంభించారు. ఈ జోజిలా సొరంగం అనేది శ్రీనగర్ నుంచి లేహ్ జాతీయ రహదారి, గగన్ గిర్ అంటే కాశ్మీర్ మరియు మినీమార్గ్ లడఖ్లను కలుపుతుంది. ఇది సముద్ర మట్టం నుండి 11,578 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంచనా వ్యయం 6,800 కోట్లండి. ఇక పిఎం సురక్షిత మాతృత్వ అభియాన్కు 10 సంవత్సరాలు పూర్తి. దేశవ్యాప్తంగా గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ప్రసవపూర్వ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం జరుగుతుంది. ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది, ఎందుకంటే జూన్ 9, 2016లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ద్వారా సుమారు 7.5 కోట్ల పైగా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక ప్రసవపూర్వ సంరక్షణ పొందారు. 13 నుంచి 27 వారాల గర్భవతులు మరియు 28 వారాలు దాటి ప్రసవం అయ్యే వరకు ప్రతి నెల 9వ తేదీన ఆరోగ్య కేంద్రంలో PMSMA సేవలను పొందడం జరుగుతుందండి. ఇక బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం 2026, 16వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతుంది. నెక్స్ట్ పుస్తకం, ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది న్యూ బీజేపీ, హౌ నరేంద్ర మోడీ ట్రాన్స్ఫార్మ్డ్ ద పార్టీ అనే పుస్తకం యొక్క రచయిత అజయ్ సింగ్ గారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12న జరుపుకోవడం జరుగుతుంది. 2002వ సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థచే ఈ దినోత్సవం ప్రారంభించబడింది 2002లో. మరి ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్ ఏంటి సార్ అంటే, రెడ్ కలర్ టు చైల్డ్ లేబర్, ఫెయిర్ ప్లే ఫర్ చిల్డ్రన్, డీసెంట్ వర్క్ ఫర్ అడల్ట్స్ అనేది దీని యొక్క థీమ్ అండి. ఇక ప్రియదర్శిని పథకం కేరళం గవర్నమెంట్ మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం పేరే ప్రియదర్శిని పథకం. ఎవరండి? కేరళం. జూన్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఇక నెక్స్ట్ వన్, భారతదేశపు అగ్రశ్రేణి కంటైనర్ పోర్టుగా ఆవిర్భవించిన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. వరల్డ్ బ్యాంక్ అండ్ S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ప్రచురించిన కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో మహారాష్ట్రకు చెందిన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ భారతదేశపు అత్యుత్తమ పనితీరు కనబరిచే కంటైనర్ పోర్టుగా వరుసగా 6వసారి మరియు ప్రపంచ ర్యాంకింగ్స్లో 22వ స్థానం పొందడం జరిగింది. ఇక దేశంలో అధికారికంగా గుర్తించబడిన మొత్తం ప్రధాన ఓడరేవులు 13 అండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే, దేశంలో తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యం 102 గిగావాట్లు చేరింది. భారతదేశంలో మొత్తం తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యం దాదాపు 102.18 గిగావాట్ల వరకు ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ విడుదల చేసిన సమగ్ర నివేదిక ప్రకారం దేశం మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 3,445 గిగావాట్లుగా నిర్ధారించబడింది. భారతదేశపు మొట్టమొదటి తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం 2015లో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఏర్పాటవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, VBG రామ్జీ పథకంలో ఏపీ వాటా 5,138 కోట్లు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్ గ్రామీణ్ అనే పథకం కింద మనం ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా, దానిలో భాగంగా పేరు మార్పు జరిగింది కదా. అయితే ఈ పథకం కింద ఏపీకు 5,138 కోట్లుగా కేంద్రం ప్రభుత్వం తేల్చడం జరిగింది ఏపీ వాటాగా. నెక్స్ట్ వన్, రష్యాలోని సివెలుచ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఏదైనా అగ్నిపర్వతం పేరు ఇచ్చేసి అది ఎక్కడ ఉందో అడుగుతాడు. సివెలుచ్, రష్యా. నెక్స్ట్ శాప్లింగ్ డైలాగ్ 2026. శాప్లింగ్ అంటే ఏంటో చూద్దాం. సౌత్ ఏషియన్ పాలసీ లీడర్షిప్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అండ్ గ్రోత్ డైలాగ్ 2026ను కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ 2026 జూన్ 9 నుంచి 10 వరకు అహ్మదాబాద్, గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. మరి దీనిని ఎవరు నిర్వహించారంటే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఇక ఆహార ప్రాసెసింగ్ ఆధారిత ఉపాధి సృష్టి, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆహార భద్రత మరియు దక్షిణాసియా ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అండి. భారత్ పర్యటనలో నెక్స్ట్ వన్ చూసుకుంటే, భారత్ పర్యటనలో నేపాల్ విదేశాంగ మంత్రి శశిర్ ఖనాల్. ఇక ఆపరేషన్ మిలాప్ గుజరాత్ పెండింగ్లో ఉన్న అదృశ్యమైన వ్యక్తుల కోసం దర్యాప్తు కోసం గుజరాత్ పోలీసులు ప్రారంభించిన ఒక కార్యక్రమం ఇది ఆపరేషన్ మిలాప్. నెక్స్ట్ వన్, సాయుధ దళాల ప్రత్యేక కార్యక్రమాల చట్టం 1958. 2027 నాటికి దాదాపు ఈశాన్య ప్రాంతం మొత్తం నుంచి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ చట్టం అస్సాం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో కేంద్రీకృతమై ఉంది. మరి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అధికారికంగా అశాంతి ప్రాంతాలుగా గుర్తించబడినటువంటి ప్రాంతాల్లో భారత సైన్యానికి ప్రాణాంతక శక్తిని ఉపయోగించడం మరియు వారెంట్ లేకుండా అరెస్టులు చేయడం వంటి అసాధారణ అధికారాలు దీనిలో ఉంటాయి. ఇక నెక్స్ట్ టాపిక్, విద్యుత్ వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం. విద్యుత్ వినియోగం వృద్ధి రేట్లో 2026 ఏప్రిల్ నెలలో
20.5% పెరుగుదలతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో బీహార్ 20.1%తో, తర్వాత స్థానంలో కర్ణాటక 19%, ఏపీ 11 స్థానంతో కలవు తర్వాత స్థానంలో. ఇక 2025 ఏప్రిల్లో తెలంగాణలో 7,430 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం అవ్వగా 2026 ఏప్రిల్లో 20.5% పెరిగి 8,953 మిలియన్ యూనిట్లకు చేరడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 విడుదల చేసిన సంస్థ గుర్తుపెట్టుకోవాలి, మొదటి స్థానాలు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం యొక్క స్థానం గుర్తుపెట్టుకోవాలి. విడుదల చేసిన సంస్థ జర్మనీ దేశానికి చెందినటువంటి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ, ఎన్జిఓ సంస్థ. అయితే మొత్తం పరిగణలోకి తీసుకున్న దేశాలు 163. మొదటి 5 దేశాలు ఐస్లాండ్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా అండ్ ఐర్లాండ్. చివరి దేశాలు చూసుకుంటే మనకి ఇజ్రాయెల్, ఉక్రెయిన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సూడాన్, రష్యా. మరి భారతదేశం స్థానం ఎంత సార్ అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 127 అండి. 2025లో 115వ స్థానంలో ఉంది. ప్రస్తుతం 127వ స్థానంలోకి వచ్చింది. చైనా 118, అమెరికా 134, పాకిస్తాన్ 152. ఇక నెక్స్ట్ వన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ వృద్ధి అంచనాను వరల్డ్ బ్యాంక్ 6.6%గా పేర్కొంది. భారతీయ మూలాలున్న డాక్టర్ గౌతమ్ డే శాస్త్రవేత్తకు ఐరోపా అత్యున్నత జీవశాస్త్ర పురస్కారమైనటువంటి యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ గోల్డ్ మెడల్ 2026 సత్కరించడం జరిగింది. నెక్స్ట్ వన్ అండి, ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్ షేర్ల లిస్టింగ్. ఈయన వ్యక్తిగత ఆస్తి విలువ లక్షల కోట్ల డాలర్లు చేరింది. $1,00,00,000 కోట్ల సంపద కలిగిన వారిని ట్రిలియనీర్గా పిలుస్తారు. 52వ G7 సమ్మిట్ 2026 జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ ఏవియన్ లెస్ బెయిన్స్లో జరగనుంది. ఫస్ట్ 1975లో ఫ్రాన్స్. ఓకే, 51వది 2025లో కెనడాలో జరిగింది. మొదటిది ఫ్రాన్స్ అయితే 51వది కెనడా. ఇది 52వది ప్రస్తుతం జరుగుతుంది 2026 ఫ్రాన్స్లో. 53వది అమెరికాలో జరగనుంది. మరి 1975లో G6గా ఉండేది ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, యూకే, యూఎస్ఏ, జర్మనీగా. 76లో కెనడా యాడ్ అయింది. 98లో రష్యాలో చేరింది ఒకటి. సో మొత్తం టోటల్గా G8 అయ్యింది. 2014లో మరలా రష్యా వెళ్ళిపోవడం వల్ల G7గా మారింది. సో G7 దేశాలు జర్మనీ, అమెరికా, యూకే, జపాన్, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్. అందులో రష్యా లేదు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం 13వసారి. ప్రత్యేక ఆహ్వానితునిగా మాత్రమే మోడీ పాల్గొనడం జరుగుతుంది. ఇందులో భారతదేశం లేదు, గుర్తుపెట్టుకోండి G7లో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కుసాన్ అభివృద్ధి చేసిన DRDO ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని పిలువబడుతుంది. ఇది భారత వైమానిక దళం కోసం DRDO అభివృద్ధి చేయడం జరిగింది. ఇది స్వదేశీ సుదూర ఉపరితలం నుంచి గగనతలానికి ఉపయోగించే ఒక క్షిపణి కార్యక్రమం అండి. రష్యా యొక్క S-400 వంటి అధునాతన దిగుమతి వ్యవస్థలతో పోల్చదగిన వాయు రక్షణ కవచాన్ని నిర్మించడం దీని యొక్క ప్రాజెక్టు లక్ష్యము. నెక్స్ట్ వన్, రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా సుదర్శన్ పట్నాయక్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ను గెలుచుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒడిస్సా. 18 మంది తెలుగు కళాకారులకు సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. 24, 25 2 సంవత్సరాలు కలిపి 7 ఫెలోషిప్నకు, 108 మంది సంగీత నాటక అకాడమీ అవార్డు పురస్కారాలకు, 106 మందిని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఫెలోషిప్కు 3 లక్షలు, అకాడమీ పురస్కారానికి 1 లక్ష, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి 25,000 నగదుతో పాటు తామ్రపత్రం కూడా అందిస్తారు. మరి తెలుగువారు ఎవరు సార్ అంటే ఫెలోషిప్ అకాడమీ రత్న పురస్కారానికి పసుమర్తి రత్తయ్య శర్మ, కూచిపూడి. 24 అకాడమీ పరంగా చూసుకుంటే, అవార్డుల పరంగా చూసుకుంటే కమండూరి శేషాద్రి. ఇక్కడ మీరు పేర్లు గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని. రాజేశ్వరి సాయినాథ్, సూర్యనారాయణ కుమార్ వీళ్ళ కూచిపూడి, గుమ్మడి గోపాలకృష్ణ నాటకం, దుమ్మేటి రామయ్య తెలంగాణ జానపద నృత్యం, ఇక ఓలేటి రంగమని నృత్యరంగం. ఇక 2025 చూసుకుంటే అకాడమీ పంతుల రమ కర్ణాటక సంగీతం, డి శ్రీనివాస్ వీణ, పి నాగజ్యోతి కూచిపూడి, సీతా నాగజ్యోతి కూచిపూడి, సింధ్ చిదంబరరావు షాడో పెపెట్ షో. ఇక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2024 లహరి కొలచెల కర్ణాటక సంగీతం, పేరి త్యాగరాజు వయోలిను, అజయ్ శ్రీనివాస్ కూచిపూడి. ఇక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025 చూసుకుంటే షేక్ మహమూద్ మాండలిన్, బి సుచిత్ర హరికథ, వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్ కూచిపూడి, పావని పసుమర్తి నాటి సంగీతం. ఇక 15వ తేదీకి సంబంధించి చూసుకుంటే భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ నియమించబడ్డారు. ఓకే, జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ అనంతరం ధీరజ్ సేత్ గారు నియమించడం జరుగుతుంది. ఇక భారత్లో తయారైన తొలి C-295 విమానం విజయవంతమైన పరీక్ష ప్రయాణం. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మరియు ఎయిర్బస్ SC సంయుక్తంగా తయారు చేసిన భారత తొలి స్వదేశీ C-295
సైనిక రవాణా విమానం అండి ఇది. ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించింది. గుజరాత్లోని వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి నిర్వహించబడింది. ఓకేనా. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ 21,935 కోట్ల ఒప్పందం కింద వాయుసేనకు 56 C-295 విమానాల సరఫరాను చేయడం జరుగుతుంది. ఇక భారత సైన్యానికి 106 పీస్ కేపర్ అగ్నివేగ్ టర్బోజెట్ ఆత్మాహుతి డ్రోన్లు, శత్రు భూభాగంలో కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగల పీస్ కేపర్ ఆత్మాహుతి డ్రోన్లు భారత సైన్యంలో చేరాయి. ఈ డ్రోన్లు టర్బోజెట్ ఇంజన్తో పనిచేస్తాయి. వీటి కార్యాచరణ పరిధి 180 కిలోమీటర్లు, గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయండి. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తి 2 అమెరికాలోని ఇల్లినాయస్ ఆర్బాన్ షాంపెన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం ప్రకారం 1960 నుంచి 2010 వరకు ప్రపంచ బియ్యం ఉత్పత్తి 2 అయిందంట. 2006-2015 కాలంలో బియ్యం ఉత్పత్తి సుమారు 71.3 కోట్ల టన్నులకు చేరింది. చైనా, భారత్, థాయిలాండ్ ప్రపంచంలో అత్యధిక బియ్యం ఉత్పత్తి చేసే 3 దేశాలుగా నిలిచాయి. చైనా, భారత్, థాయిలాండ్. ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో అధిక భాగం ఆసియా ఖండంలోనే నమోదవడం జరుగుతుందండి. ఇక వరి సాగు విస్తీర్ణం 52% పెరగడం ఉత్పత్తి పెరుగుదలకు ప్రధాన కారణం. ఇక IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1960 ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నూనె గింజలు రైతుల కోసం ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర ప్రారంభం. భారత వ్యవసాయ పరిశోధన మండలి నూనె గింజల రైతుల కోసం ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర అనే వాట్సాప్ ఆధారిత కృత్రిమ మేధా సలహా సేవను ప్రారంభించింది. ఈ వేదికను ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ కలిపి అభివృద్ధి చేయడం జరిగింది. రైతులకు 24 గంటలు పరిశోధన ఆధారిత వ్యవసాయ సలహాలు అందిస్తుంది. ICAR 1929 ఏర్పాటైందండి. ఇక మాల్దీవులో పెరుగుతున్న తట్టు మీజిల్స్ కేసులను నియంత్రించడానికి భారత్ సుమారు 3,000 టన్నుల సామాగ్రి 20,000 డోసుల తట్టు వ్యాక్సిన్ పంపించడం జరిగింది. అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ ఏర్పాటు. బ్రిటన్కు చెందిన బెడ్ఫోర్డ్ స్కూల్ను ఏపీ రాజధాని అమరావతిలో నూతన క్యాంపస్ ప్రారంభం కానుంది. ఇక లాస్ట్ వన్ చూసుకుంటే మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్వాల్ రాణా గారు మృతి చెందారు. ఓకేనా. కామన్వెల్త్ గేమ్స్లో గెలవడం జరిగింది. 9+4+2 15 పథకాలతో గెలవడం జరిగింది. అందులో బంగారు పథకాలు 9 గెలిచారు. అర్జున అవార్డు 1944 ఈయనకు వచ్చింది. పద్మశ్రీ అవార్డు కూడా ఈయనకు వచ్చింది జస్వాల్ రాణా గారికి. 1997లో ద్రోణాచార్య అవార్డు కూడా 2020లో ఈయనకి రావడం జరిగిందండి. సో ఇది మనకి జూన్ సంబంధించినటువంటి మొదటి 15 రోజులటువంటి కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ PDF మనకి టోటల్ PDF కూడా కావాలి అనుకుంటే మన వీడియో కింద ఒక నెంబర్ యాడ్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఆ PDF అనేది మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.